హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా వీడియో అయితే 2 ఎపిసోడ్లు అయితే వస్తాయి అన్నమాట. నిన్నటిది ఈ రోజుది. సో ప్లీజ్ దయచేసి ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక బెల్ ఐకాన్ క్లిక్ చేసినే వస్తుంది. అండ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల ఛానల్ ఇంకొంతమంది ముందుకు రీచ్ అవుతుంది, నాకు సపోర్ట్ అయితే వస్తుంది, మంచి మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచిగా మాట్లాడాలని అయితే అనిపిస్తుంది అనమాట. సో నేను నిన్నటి 2 గేమ్స్ ఆడిన దాని గురించి, ఈరోజు గేమ్స్ ఆడిన దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే వస్తుంది కదా, సో బిగ్ బాస్ అయితే వీళ్ళకి గేమ్లు అయితే పెడతాడు అనమాట. డేంజర్ జోన్లో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఒక ఇమాన్యుయల్ అండ్ మన రాము రాథోడ్, వీళ్ళిద్దరు తప్పితే హౌస్లో ఉన్న వాళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో గేమ్ల పరంగా ఎవరు ఎటువంటి స్ట్రాటజీలు ఉపయోగిస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా గేమ్ పరంగా ది బెస్ట్ అనిపిస్తున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నిన్నటి 2 గేమ్స్, ఈరోజు 2 గేమ్స్, రెండుటిని బేస్ చేసి ఎవరు వరస్ట్ ప్లేయర్, ఎవరు ది బెస్ట్ ప్లేయర్ అనేది కూడా కామెంట్ చేయండి. వరస్ట్ అనడం కాదు కానీ ఎవరు అంటే గేమ్ పరంగా ఎవరు లోయెస్ట్లో ఉన్నారు, గేమ్ పరంగా ఎవరు హైయెస్ట్లో ఉన్నారు అనే దాని గురించి అనేది అయితే చెప్పుకుందాం. సో నిన్న ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా స్టార్టింగ్ చిల్ అయిపోవచ్చు, కొంతమంది హౌస్లో కొంచెం కామెడీ అని అదని ఇదని అయితే అయిపోయిందనమాట. సో దాని గురించి కాకుండా బిగ్ బాస్ అయితే అందరు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి గార్డెన్ ఏరియాలోకి రండి అని చెప్పేసి ఇంకా అందరైతే పిలిచాడనమాట. అందరు వస్తారు. అంతకంటే ముందు ఇద్దరిద్దరు జంటల్లాగా అయితే విడిపోవాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసినంత ప్రకారం ఇద్దరిద్దరు జంటలు అంటే శ్రీజ కళ్యాణ్ ఉంటారు అనుకున్నా, అండ్ బర్నీ అన్న అండ్ తనుజ ఉంటారు అనుకున్నా. ఎట్లయినా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మన రీతు డేమోన్ పవన్ ఇద్దరు జంటలుగా ఉంటారనేది అనుకున్నా. సో నేను ఎక్స్పెక్ట్ అస్సలు జరగలేదన్నమాట. నిద్ర అయితే రావద్దు ఇప్పుడే, దేవుడా ప్లీజ్ ప్లీజ్ 2 వీడియోలు చేసేదాకా. సో రీతు అండ్ డెమోన్ పవన్ 2 జంటలు, ఇద్దరు ఒక జంట. అండ్ బర్నీ అన్న మీరు గమనించే ఉంటారు, నేను ముందు నుంచి కూడా నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ కూడా ఈ వీడియోలో క్లియర్ చేసుకుంటాను నేను. బర్నీ అన్న అండ్ కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి ఉంది దివ్య నిఖిత, నేను ఈ అమ్మాయినా టాప్ 5 వరకు ఉండాలి అనుకున్నాను, చాలా ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్. అది ఎందుకో నేను చెప్తాను. సో ఈ అమ్మాయి అండ్ బర్నీ అన్న, సో వీళ్ళిద్దరు ఒక జంట అనమాట. అండ్ తనుజ కళ్యాణ్ ఒక జంట, అండ్ ఫ్లోరా షైని అండ్ సంజన గారు ఒక జంట, మన ఇమాన్యుయల్ సుమన్ శెట్టి అన్న శ్రీజ ఒక జంట, డెమోన్ పవన్ రీతు ఒక జంట. సో వీళ్ళందరూ జంటలుగా ఉండిపోయారు. అండ్ ఇమాన్యుయల్ రాము రాథోడ్ అయితే సంచాలకుగా ఉన్నారు. వీళ్ళు సంచాలకుగా నిజంగా చాలా వేస్ట్. అసలు ఎందుకురా వీళ్ళని సంచాలుగా పెట్టిరు అనిపించింది నాకు. గేమ్ అర్థం చేసుకోవడం రాలేదా, మరి కన్ఫ్యూజ్ అయ్యిరా ఏంటో తెలియదు కానీ సంచాలకుగా మాత్రం నిన్నటి గేమ్లో ఓడిపోయారు వీళ్ళు. బాగా లేదు వీళ్ళ సంచాలకు, అస్సలు బాగాలేదు. రాము రాథోడ్ కొంచెం క్లారిటీతో ఉన్నా కానీ ఇమాన్యుయల్ మాత్రం సంచాలకుగా ఓడిపోయాడనే చెప్పొచ్చు. అయితే ఫస్ట్ గేమ్ ఏంటి అంటే అక్కడ ఇసుక ఉంటుంది, ఆ ఇసుక తీసుకొచ్చి ముంగట ఏదైతే బాక్స్ ఉందో దాంట్లో పోయాలి, దాన్ని వీళ్ళు బ్యాలెన్స్ చేయాలి, ఇట్లా పట్టుకోవాలన్నమాట. అది ఎలా, ఇట్లా భుజాలు, ఈ చేతులు ఇవన్నీ ఉన్నాయి కదా, చేతులు భుజాలు 2 స్ట్రైట్గా పెట్టి, బాడీని వంచకుండా చేతులను వంచకుండా స్ట్రైట్గా ఇట్లా పెట్టి పట్టుకోవాలి. సో అక్కడ ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ఉపయోగించారు నిజంగా చెప్పాలంటే. సపోర్ట్ కూడా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చుకున్నారు. నాకు నిజంగా కన్నింగ్ అనిపించింది. కానీ మాట్లాడుకుందాం, పాయింట్స్ మాట్లాడుకుందాం. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ప్లీజ్. అయితే ఇసుక గేమ్ ఏదైతే ఉందో తనుజ నాన్న దాంట్లో పోస్తుందా లేదా అని అయితే చూసాను అనమాట. కానీ తనుజ నాన్న దాంట్లో పోసింది ఇసుక. అంతకంటే ముందు స్టార్టింగ్ అయితే రీతు వచ్చి నిజంగా ఎప్పుడైనా సరే బలవంతుడు ఎవడైనా సరే బలహీనునే దంతాడనమాట. బలహీనుడు ఎప్పుడు పోటీ పడలేడు. ఎందుకంటే వాళ్ళిద్దరు పోటీ పడితే ఎవరు గెలుస్తారు చెప్పండి, ఎవరు గెలవలేరు అనమాట, సరిసమానం అయిపోతుంది. బలవంతుడు ఎప్పుడు బలహీనుడు తనుతనే బలవంతుడు గెలుస్తాడు. కానీ కొన్నిసార్లు బలహీనుడు కూడా బలవంతుడు అవుతాడు. అటువంటి రోజు ఎప్పుడు వస్తుందో మరి అన్నట్టుగా ఎదురు చూడాలన్నమాట. సో సుమన్ శెట్టి అన్న దాంట్లో రీతు ఇసుక పోసేసింది. ఇంకా తనుజ అయితే అప్పటికి కొంచెం ఫాస్ట్గా తనుజ కాదు శ్రీజ ఎందుకు డల్ అయింది, చాలా మంది అంటున్నారు శ్రీజ డల్ అయిపోయింది, గేమ్ పరంగా వీక్ అయిపోయింది, కొంచెం ఫాస్ట్గా గేమ్ ఆడుంటే మంచిగా విన్ అయ్యేవాళ్ళేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. అక్కడ సుమన్ శెట్టి అన్న అండ్ శ్రీజ ఇద్దరు
గేమ్ పరంగా ది బెస్టే ఇస్తారు. ఎందుకు డల్ అయిపోయారు అంటే అక్కడ చాలా వెయిట్ ఆపాలి, ఐస్క్ అనేది వెయిట్ ఆపాలి. సుమన్ శెట్టి అన్న చాలా వరకు ట్రై చేశాడు, కానీ ఆయనతో అవ్వలేదు, వదిలేశాడు అనమాట. అయితే పోసిన వాళ్ళు పోస్తూనే ఉన్నారు ఇసుక. ఫస్ట్ స్టార్టింగ్ సుమన్ శెట్టి అన్నని తీసేసారు, సంజన గారు నిజంగా మొక్కలరా బాబు, బాలింతరా బాబు. తను అలా ఎలా ఆడుతుంది, అంత వెయిట్ ఎలా మోస్తుంది, ఎలా గేమ్ ఆడుతుంది, అమ్మో అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే. ఒక బాలింత అయ్యండి అంత వెయిట్ ఆపుతుంది. మళ్ళీ డెలివరీ తనకి నార్మల్ డెలివరీ అయినా సిజరింగ్ అయినా తెలీదు, కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అనిపిస్తుంది నాకు నిజంగా. అసలు అమ్మో అనిపిస్తుంది. అయితే ఫస్ట్ సుమన్ శెట్టి గారు అయితే ఇంకా ఇసుక రీతు అండ్ దివ్య అండ్ తనుజ వీళ్ళందరూ కలిసి సుమన్ శెట్టి దాంట్లో అయితే పోస్తారనమాట ఇసుక. అండ్ వాళ్ళ ముగ్గురు దాంట్లో అప్పుడే పోసుకోరు. ఇంకా సుమన్ శెట్టి గారు అయితే వదిలేస్తారు, అవుట్ అయిపోయారు, ఓకే అక్కడ వరకు. అండ్ తర్వాత సంజన గారు అవుట్ అయిపోయారు. సంజన గారు కూడా వీళ్ళందరూ టార్గెట్ చేసినట్టు పోస్తారనమాట, అది కూడా అయిపోయింది. దాని తర్వాత ఎవరున్నారు చూడండి, మెయిన్ పర్సన్స్ డెమోను, కళ్యాణ్ అండ్ బర్ని గారు, ఈ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఇమానుయల్ తప్పు చేశాడని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు చేతులు స్ట్రైట్గా నించుంది కళ్యాణే, సోల్జరే స్ట్రైట్గా నించుడు. అక్కడ బర్ని అన్న ఇట్లా వంగిండు అండ్ డెమోన్ కూడా ఇట్లనే వంగిండు. ఎందుకు ఇంత వెరెస్ట్ సంచాలకులా ఉంటారో అర్థం కాదు అసలు నాకు నిజంగా. మొదటిసారి ఇమానుయల్ తప్పుగా చెప్పిండేమో సంచాలకుగా అనిపించింది నాకు. అండ్ దివ్య నిఖిత రప్ప కళ్యాణ్ దాంట్లో వచ్చింది, డెమోన్ దాంట్లో వస్తుంది, ఎక్కువ శాతం కళ్యాణ్ దాంట్లోనే వచ్చింది. తర్వాత తనుజ ఏం చేసింది, నాన్న దాంట్లో వచ్చింది అనమాట ఉష్కే. సో అది వచ్చిన తర్వాత లేదు కళ్యాణ్ నువ్వు అవుట్ అయిపోయినావు అని చెప్పేసి కావాలనే కళ్యాణ్ అవుట్ అయిపోయినావు అని చెప్పేసి అవుట్ అయ్యేటట్టు వేసేసింది అనమాట. తన చేతులు ఉంచలేదు, స్ట్రైట్గానే నించున్నాడు. ఆయన అట్లనే కరెక్ట్గా నించున్నాడు, కానీ నేను లెక్క పెట్టుకోను, నిన్ను గేమ్లో ఉన్నాగా నేను తీసుకోను అన్నట్టుగా మాట్లాడి ఇంకా అది వదిలేసినట్టు చేసేసింది అనమాట. ఫైనల్గా బర్ని గారు అండ్ డెమోన్ ఇద్దరు ఉన్నారు, చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. ఏంటి ఫాల్ గేమ్ అనిపించింది నాకు. వాళ్ళు ఎంత టఫ్ ఫైట్ ఇచ్చినా కానీ స్ట్రైట్గా లేదు అసలు. కళ్యాణ్ విన్ అయ్యేవాడు అసలు ఈ గేమ్లో చెప్పాలంటే. ఇమానుయల్ వల్ల కళ్యాణ్ ఓడిపోవాల్సి వచ్చిందేమో అనిపించింది. ఇక్కడ బర్ని అన్న, ఇక్కడ ఈ డెమోన్. సో డెమోన్ అయితే లాస్ట్ వరకు ఉన్నాడు, బర్ని అన్నకి ఇంకా చేతి నొప్పి వచ్చేసింది, వదిలేశాడు. ఇంకా డెమోన్ అయితే గెలిచిండు అనమాట. బర్ని అన్న ఓడిపోయిండు. అండ్ ఆయనకు చేయి బాగా నొప్పి వచ్చి వెంటనే సంజన గారు అయితే అన్న అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇక్కడ నాన్న అనుకుంటూ వెళ్తుందా మరి తనుజ అని అయితే అనుకున్నా, కానీ పోలే, అలా డిస్కషన్ చేస్తుంది అనమాట. ఇక్కడ డెమోన్ ఏమో ఇక అబ్బో వీళ్ళు ఓవర్ యాక్షన్ చూడాలరా బాబో, వీళ్ళు రొమాంటిక్ చూడాలి, ఇంకా వద్దులే దాని గురించి మాట్లాడుకోవద్దు. నాకు అసలు నచ్చలేదు అంటే ఏమో మరి ఏంటో అనిపించింది. ఇంకా డెమోన్ కొంచెం ఊపిరి పీల్చుకొని కానీ గార్డెనర్ అట్లా రెస్ట్ తీసుకున్నాడు. ఇది గేమ్. ఈ గేమ్లో వీళ్ళు విన్ అయ్యారనమాట. అయితే వీళ్ళకి 100 పాయింట్స్ వచ్చినాయి. మిగతా వాళ్ళకి అట్లా సెకండ్ ర్యాంక్లో ఉంది బర్ని గారు, థర్డ్ ర్యాంక్లో ఉంది తనుజ గారు, అండ్ 4th ర్యాంక్లో ఉంది సంజన గారు, 5th ర్యాంక్లో ఉంది సుమన్ శెట్టి గారు, అదే శ్రీజ. సో సెకండ్ గేమ్ వచ్చేసి బిగ్ బాస్ ఏం చెప్పిండు క్లారిటీగా, నిడిల్స్ ఉన్న ఫేస్ మాస్క్ ఏదైతే ఉందో అది ఫేస్కి ధరించాలి. ఆ బాక్స్ కింద వీళ్ళు కూర్చొని పైనుంచి గాలి ఊదుతూ బెలూన్స్ అయితే వేయాలి. వాళ్ళు బెలూన్స్ వేసినప్పుడు వీళ్ళు నోటితో ఆ బెలూన్ ఏదైతే ఉందో మొఖానికి నిడిల్స్ ఉంటాయి కదా, అది తగలకుండా వాళ్ళు కాపాడుకోవాలన్నమాట. ఇట్లా ఊదుతూ ఉండాలి. సో అలా ఊదుతూ ఉండాలి. ఇది గేమ్. ఈ గేమ్ పర్ఫెక్ట్గా సంజన గారు మంచిగా ఆడారు. అండ్ ఇక్కడ సుమన్ శెట్టి వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. అక్కడ ఫాల్ గేమ్ ఆడింది ఎవరు, రీతు అండ్ తనుజ, దొంగాట. ఈ దొంగాట ఆడడం వలన మొత్తం కింద మీద అయిపోయింది అనమాట. అక్కడ సంచాలకుని వీళ్ళు అడుగుతున్నారు, ఇది కరెక్టేనా, ఇలాగే ఆడొచ్చా, సైడ్కి పెట్టుకోవాలా బెలూన్ని, ఇట్లా వెయ్యాలా అంటే అది మీ స్ట్రాటజీ అని చెప్పేసి ఇమానుయల్ కరెక్ట్గా క్లారిటీ ఇవ్వలేడు. అండ్ శ్రీజ అప్పటికీ అడుగుతుంది క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి, అయినా కానీ మీ ఇష్టం అన్నట్టుగానే అన్నాడు. అక్కడ రాము రాతాడు, అన్న అలా కాదు, బిగ్ బాస్ ఏం చెప్పిండు, బెలూన్ వెయ్యాలి, బెలూన్ పక్కన పెట్టొద్దు. ఇక్కడ శ్రీజ వాళ్ళ భరణి దివ్య గారు ఏం చేసిర్రు, వాళ్ళ బెలూన్స్ వేస్తున్నా కదా రప్ప పగిలిపోతూ ఉన్నాయి, వాళ్ళు బెలూన్ని కాపాడుకోలేకపోయారు. అండ్ వీళ్ళైతే మంచిగానే కాపాడుకున్నారనమాట. ఎవరు, సంజన గారు.
ఇక ఫౌల్ గేమ్ అయిపోయింది. దీనివల్ల ఇదే పాయింట్ తీసుకోవచ్చు. ఈరోజు వరెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి శ్రీజన్ అన్నదనమాట. అంటే నువ్వు సంచలకి మాటికి అడిగి స్ట్రాటజీలు ఉపయోగించి గేమ్ మొత్తం ఖరాబ్ అయ్యేటట్టు చేసినావు, అందుకే ఈ గేమ్ పోయింది, పాయింట్లు ఏం రాలు, నీ వాళ్ళని స్ట్రాటజీ ఉపయోగించడం వల్లనే అని చెప్పేసి అదొక పాయింట్ అక్కట్లే నేను చెప్పాడు. దానికి వరస్ట్ ప్లేయరా తను ఏం చెప్పింది, తన క్లారిటీ కోసం అని చెప్పేసి బెలూన్ పట్టుకోవాలా లేదా, ఎలా ఆడాలి ఏం చెప్పేసి అట్లా అడిగింది అనమాట. అడిగినప్పుడు అది సంచాలక్తో అడిగింది, సంచాలక్ నుంచి క్లారిటీ తీసుకుంది. దానికి మీరు ఎందుకు వరస్ట్ ప్లేయర్ అన్నారో నాకైతే అర్థం కాలేదు. సో ఆ గేమ్ కూడా ఫాల్ గేమ్ అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ ఎవరికి పాయింట్స్ ఇవ్వలేదనమాట. నేను చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది, మీరు దొంగాట ఆడిరు అని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ బాగానే రేజ్ అయిపోయింది. ఎవరికి పాయింట్లు ఇవ్వలేదు, ఉన్న పాయింట్లు కట్ చేసిండు. సంజన గారికి ఒక్కరికే పాయింట్స్ అట్లనే ఉంచిండు అనమాట. ఇక సంజన ఏడ్చింది, ఒక్క గేమ్ గెలుస్తలేము, గెలవక ఒక గేమ్ గెలిస్తే బిగ్ బాస్ ఏమో ఇట్లా చేసిండు అని చెప్పేసి బాగా ఏడ్చి బాగా ఫీల్ అయిపోయింది, బాగా బాధపడిపోయింది అనమాట. ఇంకా వేరే ఎవరికైతే పాయింట్స్ ఏం లేవు, ఉన్న పాయింట్స్ అన్నీ కట్ అయిపోయినాయి అనమాట. సో ఫాల్ గేమ్ ఆడిరు. సో అందుకని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ వీళ్ళకి శిక్షించింది అనమాట. ఈ శిక్షించడం వల్ల ఇంకా వీళ్ళైతే ఈ గేమ్ ఆడలేకపోయారు, పాయింట్స్ ఏం రాలో. సో ఇది నిన్నటి గేమ్. దీంట్లో నిన్న వరస్ట్ సంచాలకు వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ రామరాజు అక్కడ అప్పటికి చెప్తున్నాడు, కానీ ఇమాన్యుల్ వినలేడు అనమాట. సో ఫస్ట్ గేమ్లో ఇమాన్యుల్ తప్పు చేసిండు, ఫాల్ గేమ్ ఆడిపించిండు. బర్నియానే అవుట్ అవ్వాల్సింది, కళ్యాణ్ లాస్ట్ వరకు ఉండేవాడు. సో డెమోను బర్నియాన ఇద్దరి వల్ల కళ్యాణ్ ఓడిపోవాల్సి వచ్చింది అని అయితే అనిపించింది. ఇంకా తర్వాత ఒక నిమిషం, ఈరోజు గేమ్ వచ్చేసి బిగ్ బాస్ ఏం చెప్పిండు, ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ఈ ఎపిసోడ్లో మనం గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు అయితే ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి గేమ్ వచ్చేసి అక్కడ స్టోరూమే ఆ రూమ్లో కొన్ని పిక్చర్స్ అయితే పెడతాడు అనమాట, కొన్ని బొమ్మలు పెడతాడు. రెడ్ క్లాత్ మీద ఉన్న బొమ్మని గీయమని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు అనమాట. అయితే వీళ్ళు ఎవరైతే డ్రాయింగ్ వేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి రెడ్ క్లాత్ మీద ఉన్న బొమ్మ ఏదో చూసి ఆ బొమ్మను పోయి గీయాలి. ఆ బొమ్మని వెనకాల ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ రూమ్లోకి వెళ్ళి ఆ బొమ్మను తీసుకొని రావాలన్నమాట. అది గేమ్, ఫస్ట్ గేమ్. సో ఈ రౌండ్లో వచ్చేసి ఒక 3 సార్లు 4 సార్లు బొమ్మలు అయితే పెడతారనమాట. అయితే విన్ అయిన వాళ్ళు గేమ్ నుంచి వెళ్ళిపోవాలి, విన్ కాని వాళ్ళు లాస్ట్ వరకు ఆడుతూ ఉండాలి. లాస్ట్కి ఎవరు ఉంటారు అంటే తనుజ వాళ్ళు లాస్ట్ లీస్ట్లో ఉన్నారు, అండ్ సుమన్ శెట్టి వాళ్ళు 4th ఉన్నారు, సంజన గారు 3rd ఉన్నారు, అండ్ డెమోన్ పవన్ సంజన గారు 2nd ఉన్నారు, డెమోన్ 3rd, మన బర్నీ గారు 1st ఉన్నారు. సో ఫస్ట్ ఐడెంటిఫై చేసింది దివ్య, అంటే దివ్య బొమ్మ గీసింది, ఐడెంటిఫై చేసింది బర్నీ గారు. సో ఫస్ట్ రౌండ్ వీళ్ళు గెలిచేసారనమాట. ఒక అమ్మాయి పువ్వులతో ఇట్లా కూర్చుంటుంది, అది బొమ్మ అనమాట. సెకండ్ వచ్చేసి ఒక నిమిషం, సెకండ్ వచ్చేసి సంజన అనమాట. ఒకటి ఇట్లా రౌండ్గా ఉండి దాని మీద మనుషులు ఉంటారు అనమాట, ఇట్లా పట్టుకొని అదొకటి. థర్డ్ వచ్చేసి శ్రీజ వాళ్ళు కిరీటం బొమ్మ. 4th వచ్చేసి ఇద్దరు ఉంటారు కదా, ఫోన్ బొమ్మ. సో ఇలా గేమ్ బొమ్మల వైజ్గా గేమ్స్ అయితే పెడతారు. వీళ్ళలో విన్ అయింది మాత్రం మన డెమోన్ పవన్ 4th ఉన్నాడని చెప్పా కదా. సో ఓడిపోయింది వీళ్ళు. ఇంకా తనుజ ఏడుస్తుంది, గెలుస్తాం అనుకుంటే ఓడిపోతూనే ఉన్నామని చెప్పేసి, అంత మంచిగా బొమ్మలు గీస్తున్నా కానీ ఇట్లా చేసినది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ పెడతారు. ఆ గేమ్ వచ్చేసి ఒక నిమిషం అబ్బా, ఇంకా ఈ సంచాలకులు అయితే ఈ ప్రకారంగా బాగానే వ్యవహరించారు అనుకోండి. ఇంకొక గేమ్ వచ్చేసి అమ్మో ఇది చాలా తాడుని అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఉండి, ఇప్పుడు నీళ్ళ బాయి ఉంటుంది కదా, బాయిల దగ్గరకు పోయి నీళ్ళు చేస్తాం కదా, సో అట్లా అనమాట. తాడుని ఇట్లా బ్యాలెన్స్ చేయాలి, మధ్యలో అది అక్కడలాగా ఉంటుంది, దాంట్లో సంచులు వేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు అక్కడిక్కడ బ్యాలెన్స్ చేస్తూ అది కింద పడిపోకుండా వీళ్ళు బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్గా చేతులు పెట్టి నించోడనమాట. అది గేమ్. అయితే ఇక్కడైతే తనుజ వల్ల అయితే గేమ్ పోలేదు, కళ్యాణ్ వల్లనే గేమ్ పోయింది. కళ్యాణ్ కొంచెం
నువ్వు నా ముఖం చూడడం కంటే గేమ్ చూస్తే గెలిచే వాళ్ళం కదా అన్నట్టు తిడుతూ ఉంటుంది అనమాట కళ్యాణ్ని. సో ఇక్కడ శ్రీజ వాళ్ళైతే చాలా వీక్ అయిపోయారు అనిపించింది. శ్రీజ అండ్ సుమన్ శెట్టి వాళ్ళు గేమ్ పరంగా వాళ్ళకి అవ్వలే అసలు. ఇద్దరూ పొట్టిగానే ఉన్నారు. వాళ్ళ టఫ్ ఫైట్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు 100% వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళ గేమ్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఎటువంటి ఫాల్ గేమ్ కాకుండా నీట్గా ఆడుతున్నారు, కానీ గెలవలేకపోయారనమాట. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, విన్నింగ్ ఇంపార్టెంట్ కాదు, ప్రజల మనసు గెలుచుకోవడం ఇంపార్టెంట్. సుమన్ శెట్టి గారు అయితే ప్రజల మనసు గెలుచుకున్నారు. శ్రీజ గేమ్ పరంగా ది బెస్ట్. కాకపోతే వాయిస్ కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది హౌస్లో స్ట్రాటజీలు బాగా ఉపయోగిస్తున్నారు, అనవసరాన్ని అంటున్నారు, మళ్ళీ సైలెంట్గా నల్లికుట్లలాగా ఉంటున్నారు అనమాట. మనకేమో నల్లికుట్లలాగా ఉండడం చేత కదా, ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినాడు రప్ప మొక్క మీద మాట్లాడడమే, అదే మనకు వచ్చిన పెద్ద దరిద్రం అనుకోవాలి. సో అక్కడ శ్రీజ కొంచెం వాయిస్ పరంగా పోతుంది తప్పితే మిగతా అన్నిటి పరంగా ది బెస్ట్ అనే చెప్పాలి. ఇంకా శ్రీజ ఓడిపోయింది. అండ్ దాని తర్వాత ఏమైంది, ఫస్ట్ అయితే శ్రీజ వాళ్ళు వెళ్ళిపోయారు, సెకండ్ వచ్చేసి బర్ని వాళ్ళు వెళ్ళిపోయారు, థర్డ్ వచ్చేసి సంజన వాళ్ళు వెళ్ళిపోయారు, థర్డ్ వచ్చేసి తనుజ వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత సంజన వాళ్ళు, తర్వాత ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు అనమాట. సో డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, ఆయనకి పాయింట్స్ వచ్చేసినాయి. ఇంకా తనుజ బాగా ఏడుస్తుంది, బాగా బాధపడుతుంది, ఫీల్ అయిపోతుంది. అండ్ సంచులు తీసుకొచ్చి ఒక్కొక్కరి దగ్గర సంచులు తీసుకొచ్చి పెట్టు అన్నప్పుడు దివ్య మరీ ఓవర్ యాక్టింగ్ మాట్లాడుతున్నట్టుగా, ఓవర్ థింకింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. నాకే ఎక్కువ అన్నీ తెలుసు, నాకే ఎక్కువ గ్రేట్ అన్నట్టుగా. నేను ఈ అమ్మాయి అయినా టాప్ 5 వరకు ఉండాలి అనుకున్నాను కానీ చాలా స్ట్రాటజీలు ఉపయోగిస్తుంది. సో ఇంకా వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా మీరు గేమ్ ఆడాలి. మీరు వైల్డ్ కార్డు ఎంట్రీలకి ఎవరైతే ఉన్నారో స్వాప్ చేయాలనుకుంటే, అంటే డేంజర్ జోన్లో ఉన్నారో, మీరు ఇంకా గేమ్ ఆడాలి, విన్నింగ్ లెవెల్స్ ఇంకా ముందుకు రావాలని బిగ్ బాస్ చెప్తూ ఉంటాడు అనమాట. సో డేంజర్ జోన్లో ఉంది వీళ్ళు. సో శ్రీజ అండ్ తనుజ వాళ్ళనమాట. ఇంకా వీళ్ళకి వరస్ట్ ప్లేయర్ ఎవరు ఏంటి అని చెప్పి అన్నప్పుడు సంజన గారు సుమన్ శెట్టి గారిని వరస్ట్ అంటారు, శ్రీజ ది బెస్ట్ అంటారు, ఫ్లోరా కూడా అంతే. ఇంకా తనుజ కళ్యాణ్ వచ్చేసరికి కళ్యాణ్కి మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ సరిగా లేదు, అందుకే గేమ్ పరంగా నువ్వు ఓడిపోయావు, బొమ్మలు కూడా తను బాగా గీసింది, సో అందులో నువ్వు పర్ఫెక్ట్ ఇవ్వలేవు అన్నట్టుగా చెప్తారనమాట. అండ్ దాని తర్వాత డెమోన్ అయితే నాకైతే శ్రీజ ది బెస్ట్, సుమన్ శెట్టి అన్న వీక్ అని చెప్పేసి అంటాడు. రీతు ఏమో కళ్యాణ్ గురించి చెప్తుంది అనమాట, కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ బర్నీ అన్న ఇద్దరు, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళు వాళ్ళ పేరు ఒకళ్ళు వీళ్ళ పేరు చెప్పారు, మరి బర్నీ అన్న ఎందుకు శ్రీజ పేరు చెప్పలేదు, ఇక్కడ కళ్యాణ్ పేరు చెప్పలేదు అంటే దివ్యకే ఎందుకు చెప్పమని చెప్పిండో నాకు అర్థం కాలేదు. దివ్య వచ్చి చెప్తుంది అనమాట, శ్రీజ చాలా స్ట్రాటజీలు ఉపయోగించి నిన్న గేమ్ పొడగొట్టింది, సో శ్రీజ వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి అంటుంది, ఇక్కడ కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి అంటుంది అనమాట. సో కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అంటే కళ్యాణ్ ఈరోజు కళ్యాణ్ తప్పు ఉంది ఓకే, ఆ తనుజ ఫేస్ చూడడానికంటే గేమ్ మీద ఫోకస్ పెట్టి గేమ్ పరంగా మంచిగా ఉంటే బాగుండేది కదా, గెలిచేది కదా. తనుజను చూసుకుంటూ ఉండి అక్కడ ముంగట ఏమైందో గమనించకపోయి, సో అట్లా పోయిందనమాట. ఇక్కడ వరస్ట్ ప్లేయర్ అని ఎందుకన్నది, శ్రీజ ఏం స్ట్రాటజీలు ఉపయోగించింది, నీలాగా గేమ్ వెనకాల చూసిందా, లేకపోతే ఎవరితో మంచిగా బాండ్ పెంచుకుంటే ముందుకెళ్తా అనుకుందా, ఏం స్ట్రాటజీలు ఉపయోగించింది, నీ వల్ల ఆల్రెడీ ఇద్దరు లోలు పెట్టుకుంటున్నారు, ఒకళ్ళు సంజన గారు అన్న అనుకుంటే ఆమె దూరం అయిపోయాయి, కూతురు నాన్న టీమే దూరం అయిపోయాయి. ఇలా అసలు ఇలా ఎలా మ్యానిపులేట్ చేస్తారు మనుషులు నాకైతే నిజంగా అర్థం కాదు, చూస్తేనే అర్థమైపోతుంది అనిపించింది. ఈ అమ్మ బయట చూసింది వచ్చింది, ఎవరితో ఉంటే నేను ముందుకు పోతా, ఎవరితో ఉంటే నేను టాప్లో ఉంటా అనుకొని ఇంత స్ట్రాటజీ ప్లే చేస్తావా. ఈయన కూడా నన్ను టాప్ 1లో పెట్టింది, ఆమె 1లో పెడితే మీరు 1లో ఉండరు, ఆడియన్స్ 1లో పెడితేనే మీరు 1లో ఉంటారు. ఆమె 1లో పెట్టిందని ఇప్పటి నుంచి నేను దివ్య కోసం దివ్య కోసమే ఆడతా గేమ్ అని ఎట్లా అంటారు బర్నీ అన్న, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అని అనిపించింది నాకైతే నచ్చలేదు. ఇంకా ఎపిసోడ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలనుకుంటే కనుక తనుజ అయితే
ఇమానుయల్తో కామెడీగా ఫన్నీగా ఉంటుంది అనమాట. సో నాతో కూడా అలా ఉండొచ్చు కదమ్మా అని ఇక్కడ బర్నీ అన్న అడిగినప్పుడు, ఇది నిన్నటి ఎపిసోడ్లో, మీరు ఎక్కడ ఖాళీగా ఉన్నారు నాన్న, ఒకసారి చూసినప్పుడు జిమ్ చేస్తారు, ఒకసారి చూసినప్పుడు కిచెన్లో ఉంటారు, ఒకసారి చూసినప్పుడు స్నానం చేసుకోవడానికి వెళ్తారు, ఒకసారి చూసినప్పుడు దివ్యతో ఉంటారు. అంటే ఏంటంటే దివ్యతోనా అని చెప్పేసి వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. అది నిజమే కదా, ఈ మధ్యన దివ్య జపం చేస్తున్నాడు ఎందుకు బర్నీ అన్న అనిపించింది నాకు. సో ఏమంతా మంచిగా అనిపిస్తుంది దివ్యతో ఫ్రెండ్షిప్. అది బాండ్ నచ్చలేదు, అది కన్నింగ్ బాండ్లా అనిపిస్తుంది, ఏమో బాగాలేదు. అండ్ శ్రీజ కొన్ని నేను ప్రోమోలో చూసిన, హౌస్లో ఎవ్వరు నాకు సపోర్ట్ చేయరా, అందరూ నన్ను ఎలిమినేట్ చేయాలని చూస్తూ ఉంటారు, అందుకే కదా ఇప్పుడు నువ్వు నేను ఉంటే నా వల్ల నీకెక్కడ ప్రాబ్లం అయిపోతుందో అని చెప్పేసి నేను సుమనన్నతో ఉన్నాను, కనీసం సుమనన్న కన్నా సపోర్టింగ్ వస్తుంది కదా నాకు రాకపోయినా అంటే, కాకపోతే ఇక్కడ కూడా టార్గెట్ చేసిరు అన్నట్టుగా ఏడుస్తుంది శ్రీజ. ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం మంచిగా గేమ్ ఆడితే మంచిగా మనం పర్ఫెక్ట్గా ఉంటేనే అందరూ మనల్ని కార్నర్ చేస్తారనమాట, మనం వెళ్ళిపోవాలని చెప్పేసి. సో ఎప్పుడైతే మనల్ని అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటున్నారంటే మనం ది బెస్ట్ అనే ఫీల్ అవ్వాలి. సో శ్రీజ కూడా ది బెస్టే, అందుకే అందరు శ్రీజను అంటూనే ఉన్నారు, హోస్ట్తో సహా శ్రీజను అంటూనే ఉన్నారు. ఎందుకంటే గేమ్ ఆడుతుంది, గేమ్ ఆడకపోతే మాటలు ఉంటాయా మాట్లాడుకోవడాలు ఉంటాయా చెప్పండి. ఇప్పుడు రాము రాతోడతో ఏమైనా మాటలు ఉన్నాయో, ఏం ఆడతాడు కాబట్టి సైలెంట్ ఉన్నాడు. ఆయన ఎందుకు హౌస్కి వచ్చిండు, అంత మెచ్యూరిటీ లెవెల్ లేవేమో అనిపిస్తుంది రాము రాథోడ్కి, అనవసరంగా వచ్చిన బిగ్ బాస్ హౌస్కి అనిపించింది. అండ్ ఫ్లోరా షైని గత 4 వారాలుగా సేవ్ అవుతూ వచ్చింది, మరి ఈ వీక్ ఉంటుందా పోతుందా అంటే మీరే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఆమె ఏ గేమ్ పరంగా లేదు అనుకున్నాం కదా, గేమ్ పరంగా ఉందనుకోండి, కానీ ఇంకా కొంచెం స్టాండ్ తీసుకొని అన్ని విధాలుగా బాగా మాట్లాడి ఉంటే కనుక బాగుంటుందేమో నా యొక్క ఒపీనియన్. సో ఇంకా దివ్య చాలా కన్నింగ్ అండి, నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, కన్నింగ్ మైండ్ సెట్టే ఉంది. నేను ఈ అమ్మాయినా టాప్ అయ్యి అనుకున్నా కానీ నో 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 అంతే, దివ్య లేదు ఏం లేదు, శ్రీజానే టాప్ 5 టాప్ విన్నర్. ఆడపులి అండి నిజంగా, ఆమె ఏ క్షణాన్ని అన్నదో కానీ నిజంగా ఆడపులి లాగానే ఆడుతుంది. సో ఈ 2 రోజులు ఎందుకు గేమ్ పరంగా మోటివేషన్ ఇవ్వలేదు సుమనన్నకి, ఎందుకు ఆడలేదు అంటే ఆయన అప్పటికి చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు సుమనన్న, ఇంకా ఏం మోటివేషన్ ఇవ్వాలి ఆమె, ఇంకా ఏం ఆడాలి, ఏం చెప్పండి, ఆడు అంటే ఆయనతో ఏమన్నా అయితే బరువు ఓపలేక చెప్పండి. అందుకే తను ఏం అనలేకపోయింది, తను మళ్ళీ కొంచెం ఏజ్ కాబట్టి. సో ఇది బెస్ట్, బాగుంది, మంచిగా ఆడిరు. డేంజర్ జోన్లో నుంచి మరి ఎవరు బయట పడతారు అనుకుంటున్నారు, హౌస్లోకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏమో కానీ గేమ్ పరంగా మళ్ళీ ఏం ఆడతారో, ఏం స్ట్రాటజీ ఉపయోగిస్తారో తెలియదు, కానీ శ్రీజను ఎవరైనా టార్గెట్ చేయడానికి వస్తున్నారా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ది టఫెస్ట్ ఫైటర్ కాబట్టి. అండ్ దివ్య నిఖిత చూడాలి మరి ఉంటుందా హౌస్లో, వెళ్ళిపోతుంది అనేది. అండ్ దివ్య అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలండి, శ్రీజన్ని టార్గెట్ చేసిందనే చెప్పుకోవాలి, అట్లనే మాట్లాడుతుంది. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో ఇదే 2 రోజుల నుంచి జరిగిన ఎపిసోడ్ ఇదేనండి. ఇంకా హౌస్లో ఫన్నీగాను, కామెడీగాను, మంచిగా మాట్లాడుకోవడం గాను, బాధలు పంచుకోవడం గాను అట్లా చేస్తే జరిగినాయి. సో ఆ కామెంట్స్ ఏం మాట్లాడలేకపోయాను. సరే మరి ఉంటా, బాయ్, గుడ్ నైట్, స్వీట్. నాకు చాలా నిద్ర వస్తుంది.